అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లమ్స్లో స్లీప్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. ఎందుకంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంపల్సరీగా 7 to 8 అవర్స్ ఉండాలి అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మీరు చూసారు కదా సార్, నైట్ షిఫ్ట్స్ అని, లేదంటే కనుక మొబైల్ యూసేజ్, లేకపోతే టైం వేరే వాటికి ఇవ్వడం వల్ల నిద్రని ఎందుకో కాంప్రమైజ్ చేసేసారు. నిద్ర విషయంలో అసలు అంత క్లారిటీగా ఉండట్లేదు. అంటే ఒకప్పుడు మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటామని నేర్చుకున్నాం స్కూల్లో. కానీ పెరిగినా కొద్దీ 12 అయిపోతుంది, నిద్ర రావట్లేదు. 1 అయిపోతుంది, నిద్ర రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. సో మార్నింగ్ టైంలో నిద్రపోవడం అంటే ఈ స్లీప్ వల్ల కూడా మన ఆరోగ్యం అనేది ఎంత దెబ్బతీస్తుంది సార్? స్లీప్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు చెప్తాను, నా అవుట్ ఫ్రమ్ పాస్ట్ 26 years నేను మాట చెప్తూ వస్తున్నాను. నిద్ర 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 చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే 8 గంటలు 7 గంటల డీప్ సాలిడ్ స్లీప్ శరీరానికి అవసరం. ఈ మెషిన్ కరెక్ట్గా పనిచేయాలంటే నిద్ర అవసరం. అందులో అసలు 1% కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. నేను అంటుంటాను కూడా, ₹1,00,000 జీతం హైకా మంచి నిద్ర అంటే నిద్రే సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,000 జీతం హైక్ అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే నిద్ర ఇంపార్టెంట్. నువ్వు 1,00,000కి నీ ఆరోగ్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. సంపాదించిందంతా ఎక్కడో కిడ్నీలు లేవంటే కిడ్నీ దానం చేసినట్టు నీ లైఫ్ని, నీ ఆరోగ్యాన్ని నిద్ర కోసం దానం చెయ్యకండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెంబర్ 1. నిద్ర జనరల్గా ఎవరికైనా న్యాచురల్ బేసిక్ ఇన్స్టింక్ట్ తెలుసా? నిద్ర ఈజ్ బేసిస్. ఆకలి వేయడము, నిద్ర పట్టడము, ఇలాంటివి బేసిక్స్. ఇది శరీరం యొక్క బేసిక్ ధర్మం. నువ్వు వద్దన్నా నువ్వు 2 రోజులు నిద్రపోకపోతే 3వ రోజుకి నిద్ర తీరుతుంది. శరీరం యొక్క పార్ట్ అండ్ పార్సెల్. నిద్ర పట్టకపోవడం అంటూ ఉండదు. మనము పట్టనివ్వకుండా ఏజెంట్లు తయారు చేసి పెట్టాం. ఆ ఏజెంట్లలో నెంబర్ వన్ థింగ్ స్కెలిటో మస్కులేచర్ సిస్టమ్ని పాడు చేసుకోవడం. మన స్కెలిటల్ మసిల్ అంతలా సోర్గా ఉంటే పాడు చేసుకోవడం. ఓవర్ ఎంగేజ్మెంట్ ఇన్ ద డిజిటల్ మైండ్ని ఇంకా యు ఆర్ అవేక్ అని నడిపేటట్టుగా. నార్మల్గా వెలుతురుంటే, ఒక జంతువుల నుంచి మనం ఎవాల్వ్ అయ్యి వచ్చాం కదా, ఒక చీకటి గుహలోకి వెళ్ళిపోయి పడుకుంటే చీకటి అయిపోయింది, అన్ని జంతువులు పడుకున్నాయి, నన్ను ఇంకేది తినదు, నేను పడుకోవచ్చు అనే ఇండికేషన్తో స్లీప్ చేయాలి. మనం ఇంకా లైట్ ఉండేసరికి ఇంకెక్కడో థ్రెట్ ఉంది, ఇంకా మెలుకునే ఉండాలని మన లింబిక్ సిస్టమ్, బ్రెయిన్ లోపల ఉండే యాక్టివ్ సిస్టమ్స్ యాక్టివ్గానే ఉండి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఎంత కుదిరితే అంత సూర్యుడితో పాటు వెలుతురిని కూడా తగ్గించండి. ఇంట్లో ఎక్కువ లైట్లు, పెద్ద పెద్ద లైట్లు వాడకండి. చీకటి చేసే ప్రయత్నం చేయండి. 7:30 అవగానే డిమ్ యువర్ లైట్స్. ఎంత కుదిరితే అంత చీకటిలో ఉండే ప్రయత్నము. రాత్రిపూట చీకటి చాలా చాలా ముఖ్యము. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, చీకటి చేయండి రూమ్ని, నీ కళ్ళు అడ్జస్ట్ అవి కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ సెన్సరీ మెకానిజం ఉంది, మనం వాడం. చీకటిలో ఉండే ప్రయత్నం చేసి చీకటిలో నిద్రపోవడం అలవాటు చేసుకోండి. కంప్లీట్ డిమ్డ్ డార్క్ పిచ్ బ్లాక్ స్లీప్లో నిద్ర మస్తు పడుతుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3rd, రాత్రి బ్లూ లైట్ చూడవద్దు. పొద్దున కంపల్సరీగా బ్లూ స్కైని చూడాలి. నైట్ టైం చూడొద్దు, మార్నింగ్ టైం చూడాలి. మార్నింగ్ టైం బ్లూ, సూర్యుడు వస్తున్న టైంలో పక్కన బ్లూ కలర్ స్కై కనిపిస్తుంది కదా, దాన్ని చూడండి. 41 days నా మాటగా ప్రయత్నం చేసి చూడండి, మంచి నిద్ర పడుతుంది. నీ బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్కి ఆర్ మెలటోనిన్ సెక్రీషన్ సిస్టమ్కి ఎప్పుడు పొద్దున ఎప్పుడు రాత్రి అలవాటు చేయాలి. చేసినట్టు రాత్రి అవ్వగానే నీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. 8:30కి నువ్వు నిద్రపోతాం. ఎవరికైనా నిద్ర పట్టాలి అంటే తొందరగా నిద్ర లేవండి. 3-4 o'clock కల్లా నిద్ర లేచిన వాడు రాత్రి 8 గంటలకు పడుకుంటాడు. ఓకే, రాత్రి మేలుకున్న వాడికి నిద్ర పట్టదు. నిద్ర పట్టినా అలసిపోయి లేస్తాం. ఫుల్ పడుకున్నట్టే ఉంటుంది కానీ అలసిపోయి చేస్తాం. నేను ఇట్లా వీడియోలు చేస్తున్నప్పుడు నాకు ఒక అబ్బాయి కమెంట్ పెట్టాడు, నేను రోజంతా పడుకుంటా సార్ అని. పడుకోవట్లేదు,
పడుకున్న కొంతమంది ఆ చాలా ఫీల్. చాలా తెలివిగా మాట్లాడేస్తున్నారు, నేను రోజంతా ముద్దులో పడుకుంటా, నాకేమీ లైఫ్లో సక్సెస్ రాలేదు, నేనేం హెల్తీగా లేను. మొద్దు నిద్ర వేరు, నిద్ర వేరు. చాలా ఇంపార్టెంట్, చాలామందికి అర్థం కాదు ఆ పాయింట్. నిద్రపోవడము, డీప్ ఇన్డెప్త్ నిద్రపోవడం అంటే దేవి భాగవతంలో ఫస్ట్ రెండో పేజీలోను మూడో పేజీలోను రాశాడు, నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపడం మహాపాపాలలోకెల్లా పాపం అంటాడు. ఎందుకు అని అడిగితే, నిద్ర లేపడానికి ఎందుకు అంటే, నిద్ర లేపడాన్ని సూర్యభగవానుడి తప్ప ఇంకెవ్వరికి ఆ హక్కు ఇవ్వలేదు. సూర్యుడు వస్తుంటే ఆ వెలుతురుకి నిద్ర లేవాలి, వెలుతురుకి, ఆ ఎండకి కాదు, వెలుతురుకి. ఎందుకు అంటే మనం భగవంతుడికి దగ్గరగా ఉండగలిగే పొజిషన్ ఈజ్ ఇన్ డీప్ స్లీప్. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3, దాని తర్వాత దాటాక వెళ్తే తురీయావస్థ అంటారు. అంటే డీప్ స్లీప్లోకి వెళ్తే ఫుల్ కాన్షియస్నెస్లోకి కనెక్ట్ అవుతాం. సో మంచి నిద్ర, డీప్ స్లీప్ 6 hours to 8 hours ఉండి తీరాల్సిందే. ఓకే. ఓకే, అలా రావడం కోసం రాత్రి ఎర్లీగా పడుకోవాలి. పడుకునే ముందు 2 hours బిఫోర్ ఏమీ తినకూడదు. అండ్ నిద్రపోయేటప్పుడు ఎంత కుదిరితే అంత ఫ్లాట్గా ఉండే ప్రయత్నం చేయండి. డిప్ అవ్వకుండా, లోపలికి వెళ్ళిపోకుండా ఫ్లాట్గా ఉండే ప్రయత్నం చేయండి. కుదిరితే, చేసుకోగలిగితే రాత్రి పడుకునే ముందు ఒక 10 minutes వేడి నీళ్ళలో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని కాళ్ళు పెట్టుకుని ఒక 15 minutes ఉండి దెన్ కాళ్ళు తుడుచుకుని పడుకోండి. అది చాలా చాలా అబ్జార్బ్ చేస్తుంది, నెగిటివిటీస్ అంతా బయటికి పోయి నిద్ర బాగా పడుతుంది. అండ్ నిద్రపోతున్నప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్, ఫోన్స్, మ్యూజిక్స్ ఇవేమి ఉండకూడదు. ప్రశాంతంగా పడుకోవాలి. ఇన్సులా అని మన బ్రెయిన్లో ఇంటర్నల్ సెన్సేషన్ని చూపించే, లోపల నా కడుపులో తిప్పుతోంది, ఆర్ వామిటిష్ ఫీలింగ్ వస్తుంది, ఆర్ లేకపోతే నాకు భయం వేస్తుంది అని ఎలా తెలుస్తుంది? మన మైండ్లో ఇన్సులా అని మన బ్రెయిన్లో లోపల ఇంటర్నల్ సెన్సేషన్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఫీల్ వస్తుంది మనకి. ఆ లోపల ఇంటర్నల్ సెన్సేషన్ ఎలా కనిపెడుతుందో ఆ బ్రెయిన్ పార్ట్, అది నైట్ యాక్టివ్ చేసుకుని ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతోందో, తిన్న ఆహారం ఎటు వెళ్తుంది, ఆ ఇంటర్నల్గా మైండ్ని డైవర్ట్ చేస్తే మెల్లిగా నిద్రలోకి వెళ్తాం. ఓకే, ఇది చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, కుదరగలిగితే ఓకే 25 to 28 మధ్యలో టెంపరేచర్ మెయింటైన్ చేసుకునేలా రూమ్ పెట్టుకోండి. రూమ్ టెంపరేచర్ 25 to 28 మధ్యలో పెట్టుకోండి. నిద్ర చాలా చాలా ముఖ్యం. నిద్రలో మెడిటేషన్ చేయండి, కావాలంటే నిద్రపోతూ మెడిటేషన్ చేయండి. ఎవరైతే కూర్చుని మెడిటేషన్ చేసుకోలేరో ఫ్లాట్గా పడుకుని యోగ నిద్రలో మెడిటేషన్ చేయమంటాం. ఓకే, డీప్ స్లీప్లో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొక మెథడ్, ఎవరికైతే నిద్ర పట్టట్లేదు ఆర్ ఇన్సామ్నియాగా ఉంది, నిద్ర పోవట్లేదు అంటాం. నిద్ర నిజంగా చెప్తున్న మూలధనం అంటారు. నిద్రనే మన బేసిస్ ఫర్ సర్వైవల్. లోపల టాక్సిసిటీ పోగొడుతుంది, కెమికల్స్ అన్నీ కడిగేస్తుంది బాడీ. నిద్రపోతున్నప్పుడు ఎంత మెకానిజం తెలుసా, లోపలంతా రిపేర్ చేసుకుని టాక్సిసిటీ, లాక్టిక్ యాసిడ్ అన్నిటినీ కడుక్కుని మళ్ళీ పొద్దునకి ఫ్రెష్గా తయారు చేస్తుంది. అలాంటి సిస్టమ్ డిస్టర్బ్ చేయకూడదు. మనం ఆల్రెడీ క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు రోడ్ మీద మనకి పారిశుద్ధ కార్మికులు మొత్తం క్లీన్ చేస్తుంటారు, ఆ మధ్యలో వెహికల్స్ అని పోతుంటారు, మళ్ళీ మొత్తం ఎక్కడ చెత్త అంతా అక్కడ అవుతుంది. వాళ్ళు ఎంతకని క్లీన్ చేస్తారు? అట్లాగా మనకి తెలియకుండానే కొన్ని తప్పుడు పనులు మనం చేస్తాం, నిద్రలో మేల్కోవడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. సో వాటిని ఎంత పుష్ చేయగలిగితే అంత బెటర్. ఇలా చేస్తే హెల్దీగా ఉంటాం. నిద్ర మంచిగా పోతే, నిద్ర ఈజ్ ద గ్రేటెస్ట్ ప్లెజర్. మంచిగా మొద్దు నిద్ర పడితే మొద్దులాగా మారకుండా మనం హెల్దీగా అవ్వడానికి 6 గంటలు మంచి డీప్ నిద్ర. మొద్దులాగా అంటే లాగా పడుకుంటాం కదా, అలా రోజంతా పడుకున్నాడు మొద్దు అవుతాడు. ఓకే, రోజంతా పడుకోకూడదు. మనకి కరెక్ట్గా టైం టు టైం, నైట్ 10కి పడుకుంటే మార్నింగ్ 6 మ్యాక్సిమం, 8కి పడుకుంటే 4 మ్యాక్సిమం. 4కి నిద్ర లేచి మంచిగా యోగా, సూర్య నమస్కారాలు చేసుకుని సాధన చేసుకుని లైఫ్లో ముందుకెళ్ళి కరెక్ట్గా 8 o'clock టక్ అని కొట్టగానే 6కి తినేయాలి. 6 to 7 వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ లైట్గా, 8 o'clock పడుకోవాలి. పొద్దున్న లేచి హోంవర్క్లు చేసుకోవాలి. పిల్లలు కూడా ఇది అలవాటు చేయించాలి, ఎక్కించాలి. 8 o'clockకి లైట్లు ఆఫ్ చేసి పడుకుంటే మార్నింగ్ 4కి ఫ్రెష్గా లేస్తే బ్రహ్మ ముహూర్తం. నీ లైఫ్ నువ్వు రీరైట్ చేసుకోవచ్చు అంటారు.
బ్రహ్మలాగా మారి నీ జీవితాన్ని నువ్వే తిరగ రాసుకోవచ్చు. అది బ్రహ్మ ముహూర్తం. సో అలా చేసుకోవాలి, హెల్త్ బాగుంటుంది. కానీ సార్ అది కూడా ప్రాక్టీస్ వల్లే జరుగుతుంది కదా. ఈ మధ్య చూస్తున్నాం కదా సార్, ఆలోచనలు ఎక్కువ అయిపోతాయి. జస్ట్ ఇలా నిద్రపోదామని బెడ్కి వెళ్తాం వల్ల ఎక్కడ లేని ఆలోచనలు, ఎప్పుడో జరిగిపోయినవన్నీ గుర్తొస్తుంది, కొంచెం సేపు ఏడుపు వస్తుంది, గొడవలు అయినవన్నీ గుర్తొస్తాయి. ఎస్పెషల్లీ ఈ మధ్య మిడ్ నైట్ క్రేవింగ్స్ అని, నైట్ టైంలో ఆకలి వేస్తుందని చెప్పి. అంతకంటే పాపం ఇంకోటి ఉంది. అంతకంటే నీ శరీరానికి నువ్వు చేసే నష్టం ఉండదు. అందుకే అంటారు మనకి ఎంత కుదిరితే అంత అట్లీస్ట్ ఇది రుచి చూస్తే, దిస్ కైండ్ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్ ని టేస్ట్ చేస్తే ఎవరు ఇంకో దానికి పోరు. ఇంకెలాంటిది ఏ జ్యూసు, ఏ నైట్ ఫుడ్, ఏ నైట్ బిర్యానీ కిక్ ఇవ్వదు అంటారు. అంతే కదా అంత సార్. బాగుంటుంది. అవును. సో అది హెల్ప్ చేసుకోవాలి. సో ప్రాక్టీస్ చేయాలి, మంచి నిద్రపోవాలి, లైఫ్ స్టైల్ మారాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. తప్ప. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.